అందరికీ నమస్కారం. నా పేరు సలాది వెంకటరమణ, అమలాపురం. నేను నిన్న ముద్రగడ పద్మనాభం గారు రాసిన లేఖ గురించి స్పందించవలసి వస్తుంది. పద్మనాభం గారు, మిమ్మల్ని ఎంతో గౌరవంగా సంబోధించవలసినటువంటి మేము ఈ విధంగా మీ గురించి మాట్లాడవలసి వస్తున్నందుకు చాలా బాధాకరంగా ఉంది. ఏమండి, ఏంటి మీరు కాపు కులం గురించి మాట్లాడుతున్నారు? ముందు మీ కుటుంబం గురించి మాట్లాడతాను, తర్వాత కులం గురించి మాట్లాడతాను. మీ కుటుంబంలో మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు మీతో ఉన్నారా? మీ తమ్ముడు గారితో ఇటీవలలో ఈ మధ్యకాలంలో కలిసినటువంటి ఒక్క ఫోటో అన్న మాకు పెట్టి చూపించండి సార్. మీ తోబుట్టు ఉన్నారు, ఆవిడతో అయినా సరే మీరు కలిసి ఉన్నటువంటిది ఈ మధ్యకాలంలో ఫోటో పెట్టండి సార్. మీ కడుపును పుట్టిన మీ కన్న కూతురు మా పార్లపూడి క్రాంతమ్మ ఏ విధంగా స్పందిస్తుందో మీ గురించి మీకు అన్నీ తెలుసు. మీ అబ్బాయి బాలు అన్న అబ్బాయి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఈ రోజుకి వెలుగులోకి రాలేదు. ఆయన మీ విధి విధానాలతో ఏకీభవించట్లేదని మాకు తెలుసు. మరి మీ కుటుంబంలోనే మీకు ఏ విధమైన అనుకూలత లేదే. మీరు కులం గురించి, అసలు కులం మిమ్మల్ని మర్చిపోయింది. మీరు ఇంకా మా కాపు కులం గురించి పట్టుకోకూడదు. మీరేంటంటే మీ పేరు చివరిని ఏదో గడ్డి దగ్గరించుకున్నారు కదా, ఆ కులం గురించి మీరు మాట్లాడుకోవాలి తప్ప మా కాపు కులానికి అన్యాయం జరిగిపోతుందని ఎట్టి పరిస్థితుల్లోని మీరు స్పందించకూడదు. ఎందుకంటే మా కాపు కులానికి జరగవలసిన అన్యాయం అంతా మీ ద్వారానే మేము పొందేశాం. ఎవడో కాకినాడ రెడ్డిగాడు ఆయిల్ డబ్బులు లారీలు పెడితే పాప ఉద్యమం చేశాను అని చెప్పిన నువ్వు పాపల గురించి మాట్లాడతావు. ప్రతి కష్టజీవి కూడా సొంత డబ్బులతో నీ ఉద్యమాల వెనకాల ఉంటే నువ్వెవరో రెడ్డిల దగ్గర డబ్బు పట్టుకొచ్చి ఉద్యమం చేశానని చెప్పడం నీ దిగజారుతనాన్ని ఆనాడే ఈ కమ్యూనిటీ పసిగట్టింది. ఇకపోతే అదే కాకినాడ రెడ్డి పబ్లిక్గా కాపుల అమ్మాయిల్ని అబ్బాయిలని రోడ్ల మీద రాళ్ళు ఇచ్చి కొట్టించినప్పుడు మరి మీ స్పందన ఏది కాపు కులం కోసం? పట్టపగల నడి రోడ్డు మీద పవన్ కళ్యాణ్ గారి తల్లిని భార్యని దూషించిన కాకినాడ రెడ్డి గారు అలా మాట్లాడుతున్నప్పుడు మీరు కులం గురించి ఏమైనా మాట్లాడారా? ఏనాడు లేదు మీకు. కానీ మీ తగిలించుకున్నటువంటి గడ్డిగాడి గురించి ఏదన్నా వచ్చేటప్పటికి మీరు బయటలోకి వస్తారా? ఏమిటిది? అసలు మీరు మా కాపు కులం మాట్లాడే అర్హత లేదు మీకు. నీ వెనకాల కాపు నీ ఇంటికి 5 రోజుకి 100 మంది వస్తే 5 రారు కాపులు. ఆ విషయం నీకు తెలుసు. ఎక్కడెక్కడ చెత్త అంతా నీ ఇంటికి వస్తుంది మాకు తెలుసు. మేము కూడా వీడియోలో చూస్తున్నాం. ఆ చెత్తలన్నీ వేసుకుని ఇంకా ఏదో నాయకుడు అనుకుంటున్నావు. నీకు లేదు, అర్హత లేదు. కాపు జాతి గురించి మాట్లాడవలసినంత అర్హత లేదు. ఎందుకు అర్హత లేదంటే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యమాన్ని ఆపేస్తున్నాను, దీన్ని ఎవరైనా నాయకత్వం వహించుకోండి అని చెప్పి పబ్లిక్గా చెప్పి పబ్లిక్ లేఖ రాసి ఉంది. అప్పుడు అర్థమైపోయింది కదా నువ్వు కాపు జాతికి కారకుడు కాదని. అలాగే చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇస్తే అందులో 5% కాపులకి ఇస్తే కాపులకి కేటాయించి దాన్ని అమలుపరచాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నించే లోపల అధికారం పోయింది. మరి మీరు మీ రెడ్డి గారిని కూడా తిరుగుతారు కదా, ఆ 5% ఈ జాతికి చేయండి అని చెప్పి 5 సంవత్సరాల్లో ఏమైనా ఒక లేఖ రాసావా, రాయించావా, చేయించావా? ఎందుకయ్యా ఇంకా మా కాపులు అని కాపుల కులం గురించి ఏదో నువ్వు బాధపడతాం? ఆంబోతుగాడు ఏదో జరిగితే నువ్వు స్పందించావు. ఆ ఆంబోతుని తగిలింది జనంలో 160 మంది కాపులు ఉన్నారు. ఆడి విధానాలు నచ్చక 60 మంది కాపులు ఉన్నారు. ఎప్పటిలాగే మీ ఆలోచన విధానాలు ఉన్నాయి కదా. 60 మంది కాపులు అగ్రెసివ్గా నిరసన తెలియపరచడానికి వెళ్తే వెనకాల నుంచి మీ రెడ్డి గారు పెట్రోల్ బాంబులని ఆయళ్ళ మీద వేసేసి అద్దాలు బద్దలు దాన్ని ఒక బూచిగా ఈరోజు రోడ్డు మీద చూపిస్తున్నారు. ఆడికి ఇంకా అతనికి జరగవలసిన శాస్త్ర అది కళ. అతను జాతిలో తాగుమూతోళ్ళు మేము నీసు మాంసాలు ఎక్కువ తింటాం, మా తెలుగు తక్కువ ఎదవడం అని చెప్పి
పబ్లిక్ వీడియోలో చెప్పాడు ఆంబోతుగాడు. అటువంటి ఆంబోతుగాడు ఆడు కులం గురించి అంత చిన్నబుచ్చాడా? నువ్వు ఎప్పుడో కులాన్ని మోసం చేసినోడికి నీ వలన కులానికి 5% రిజర్వేషన్ 5 సంవత్సరాల్లో నువ్వు జగన్తో మాట్లాడి అది చేయించుంటే ఈ రోజుకి నీ కొందే ఉందరు. నువ్వు పిఠాపురం ఇన్ఛార్జి, మా అబ్బాయికి ఇన్ఛార్జి అని ఏడుతున్నావు. అక్కడ కాదు, నువ్వు అనపత్తి వెళ్ళి అనపత్తికి ఇన్ఛార్జ్ అవ్వు, కనీసం డిపాజిట్ వస్తుంది. నీకు పిఠాపురంలో ఆ అవకాశం ఉండదు. ఇలా అతను ఎంతో నీతి నిజాయితీగా పవన్ కళ్యాణ్ ఎన్నో విధాల ప్రజలందరి చేత మన్నలు పొందుతున్నాడు. అతనికి పడే మీరు చేసేది ఎంతసేపు అతన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు మాట్లాడకు. నీకేదో నీ వెనకాల కోపంతో వచ్చేసి నీ వెనకాల జగన్ గడి వెనకాల వచ్చేస్తారనుకున్నావా? 100కి 3 కూడా రాదు. ఇది ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. మాకు నాయకుడు పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ ఆచరించిన విధానంలోనే మేము వెళ్తాం. అటువంటి ఉత్తముడిని వెనకాల నడటం ఈ జాతి చేసుకున్న పుణ్యం. నీలాగా కుహానా ఉద్యమాలు చేసి, కుహానా రైలు దహనాలు చేసి, ఇలాంటివి చేసే మనస్తత్వం కాదు. నిన్ను తిడుతూ బ్యానర్ పెడితే తీయించే ఆయన పెద్ద ఆయన ఏదో మనం ఏదో అంటారో మనం అలా పట్టించుకోకూడదు అని రాజుల్లో జెండా దింపించేయాడు. అది అతని సంస్కారం. నువ్వు ఇవాళ ఇంకా నీకు నేను చిట్టచివరిగా చెప్పేది ఏంటంటే, నువ్వు కాపుల కోసం ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయకు. కాపులకి ఎవరికి అన్యాయం జరగట్లేదు. కాపులు ఎక్కడ ఏ కాపులకి అన్యాయం జరుగుతుందంటే ఆ జగన్ వెనకాల తిరిగి ఏదో ఈ కాపుల్ని 4 రకాలుగానే బదనాం చేసి ఈ కాపుల్ని వెనక్కి తీసుకెళ్లాలని నీ ఆలోచన. అది అన్నటికీ జరగని నగ్న సత్యం. 100కి 95 మంది కాపులు పవన్ కళ్యాణ్ వెనకాలే ఉంటారు. ఆయన ఆచరణలోనే ఆయనతోనే ఉంటారు. భావితరాలకి ఎంతో ఉపకారమైనటువంటి వ్యక్తి ఆయన. మమ్మల్ని అందరినీ అలాగే తీసుకెళ్తున్నాడు. మా జాతి అంతా కూడా పవన్ కళ్యాణ్ అంటే ఉంటారు తప్ప నీలాంటి కుహానా నాయకులు, అంబోతుగాళ్ళు, గుడివాడ అమర్నాథులు వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల ఏమి వచ్చే పరిస్థితి లేవు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ గోడకి మీరు వెళ్ళండి. అనపత్తి వెళ్ళిపోతే మీకు మీ కమ్యూనిటీ వ్యవహారం ఉంది కదా, మీ పేరులో తగిలించుకున్న కమ్యూనిటీ వ్యవహారం. మీరు ఇంకా మా కులం కోసం ఎట్టి పరిస్థితుల్లోని మాట్లాడొద్దని 2 చేతులతో దండం పెడతాం.